అందరికీ నమస్కారం. రీసెంట్గా నేను నా ఫ్రెండ్స్ కలిసి బైక్స్ మీద ద్వారకా తిరుమల ట్రిప్ వెళ్ళాము అండి. ఆ ట్రిప్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుందాము అని ఈ వీడియో చేస్తున్నాను. మేము విజయవాడలో ఉదయం 7:30 గంటలకు బైక్స్ మీద ప్రారంభమయ్యాము. ద్వారకా తిరుమల చేరుకునేసరికి సుమారుగా 10 గంటలు అయ్యింది. ఒకవేళ మీరు గనక ట్రైన్లో వెళ్ళాలి అని అనుకున్నట్టు అయితే ముందుగా ఏలూరు చేరుకోవాలి. ఏలూరు రైల్వే స్టేషన్ నుండి బయటకు రాగానే ఉండే మెయిన్ రోడ్ లోనే ద్వారకా తిరుమల వెళ్లే బస్సులు వెళ్తూ ఉంటాయి. స్టేషన్ నుండి బయటకు వస్తే కనబడే మెయిన్ రోడ్ దగ్గర మీరు నిల్చుంటే చాలు, అటుగా వెళ్లే బస్సు ఎక్కచ్చు. ఏలూరు రైల్వే స్టేషన్ దగ్గర నుండి ద్వారకా తిరుమల చేరుకోవడానికి సుమారుగా 45 నిమిషాలు పడుతుంది. మేము బైక్స్ మీద వెళ్లేటప్పుడు మాకు కనబడిన సీనరీస్ కూడా మీకు చూపిస్తాను. అలాగే అవి చూస్తూ ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం యొక్క స్థల పురాణాన్ని తెలుసుకుందాం. ద్వారకా తిరుమల క్షేత్రం ఉండే పర్వతాన్ని శేషాచల పర్వతం అని పిలుస్తారు. ఆ కొండపైన తల భాగాన మల్లేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. అలాగే కొండ చివరి భాగాన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు పరమశివుడు, అలాగే క్షేత్ర దేవుడు వెంకటేశ్వర స్వామి. కలియుగంలోనే ఇద్దరు కూడా వెలయటం జరిగింది. ఒకే కొండ మీద శివకేశవులు ఇద్దరు కూడా ఇక్కడ ఉంటారు. ద్వారకా మహర్షి చేసిన తపస్సు కారణంగా వెంకటేశ్వర స్వామి వారు పుట్టలో వెలయడం జరిగింది. అందుకే ఈ క్షేత్రానికి ఆ మహర్షి పేరు మీదుగానే ద్వారకా తిరుమల అని పేరు వచ్చింది. అలాగే చిన్న తిరుపతి అని కూడా విశేషంగా పిలవడం జరుగుతుంది. పెద్ద తిరుపతిలో ఏమైనా మొక్కులు మొక్కుకున్న వారు ఏదైనా కారణం చేత అక్కడికి వెళ్ళలేకపోతే ఇక్కడ ద్వారకా తిరుమలలో చిన్న వెంకన్నకి అవి చెల్లించుకోవచ్చు. భక్తుల కోరికలు నెరవేరుతాయి. కానీ ఒకవేళ ఇక్కడ గనక ఏమైనా మొక్కుకున్నట్టయితే అవి ఇక్కడ చెల్లించాలి, మరెక్కడా కాదు. ఈ క్షేత్రానికి ఇంకొక మహిమ ఉంది. ఇక్కడ వెలిసిన వెంకటేశ్వర స్వామి వారు 2 మూర్తులుగా ఉంటారు. ఎందుచేతన అంటే ద్వారకా మహర్షి తపస్సు ద్వారా ఒక స్వామి వెలుస్తారు. అయితే ఆ వెలిసిన స్వామివారి పాదాలు ద్వారకా మహర్షి శిరో భాగాన పుట్ట లోపల ఉంటాయి. స్వామివారి ఆరాధన చేసేటప్పుడు స్వామివారి పాదాల దగ్గర నుండి ఆరాధన చేసుకుంటూ రావాలి. అయితే స్వామివారి పాదాలు పుట్టలో ఉన్నాయి కాబట్టి స్వామివారిని ముట్టుకోకూడదు. కాబట్టి మళ్ళీ ఇంకొక స్వామివారిని తీసుకువచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలా ఇక్కడ 2 మూర్తులుగా వెంకటేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. ఇక్కడ గరుడ వారిది మనకి విగ్రహం కనిపిస్తుంది కదా, ఇది ఒక జంక్షన్ అండి. మీరు గనక బస్సులో వచ్చినట్టు అయితే మిమ్మల్ని ఎక్కడే దింపుతారు. ఇక్కడ నుండి మీరు కుడి చేతి పక్క వెళ్ళాలి. ఆ ద్వారం కనిపిస్తుంది కదండి, అటువైపు వెళ్ళాలి. దేవస్థానం వారి ఫ్రీ బస్సు ఉంటుంది. అది మిమ్మల్ని ఈ కింద జంక్షన్ దగ్గర నుండి గుడి దగ్గర దింపుతుంది. అలాగే దేవస్థానం వారి ఉచిత భోజనశాల దగ్గర కూడా దింపుతుంది. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళాక ఈ ద్వారం కనిపిస్తుంది కదండి, ఇక్కడ నుండి ఎడం చేతి పక్క కనబడుతున్న రోడ్లు గనక మీరు నేరుగా వెళ్ళినట్టు అయితే మీకు మెట్ల మార్గం కనిపిస్తుంది. అది ఒకసారి మీకు చూపిస్తాను. కనిపించేది ఒక మండపం అండి. దీని పక్క నుండి కనుక మీరు వెళ్ళినట్టయితే వెనక పక్క మీకు మెట్లు కనబడతాయి. ప్రస్తుతం మేము బైక్స్ మీద వచ్చాము కాబట్టి ఈ దారిలో మేము వెళ్ళట్లేదు. మేము మళ్ళీ వెనక్కి వచ్చేసాము. ఇందాక చూపించిన ద్వారం దగ్గర నుండి అంతే నేరుగా వెళ్తే మీకు నార్మల్ వే కనిపిస్తుందండి. ఈ దారిలోనే స్వామివారికి మనం తలనీలాలు ఇవ్వడానికి కేశఖండనశాల కూడా మనకి కనిపిస్తుంది. ఈ దారిలో ఇంకొంచెం ముందుకు వచ్చినట్టు అయితే ఈ గేట్ మీకు కనిపిస్తుంది, టోల్ గేట్. ఒకవేళ వెహికల్స్ లో వచ్చినట్టు అయితే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. బైక్ కి 10 రూపాయలు తీసుకుంటారు, అలాగే కార్ అయితే 50 రూపాయలు. ఈ టోల్ గేట్ దగ్గర నుండే కుడి చేతి పక్క మీరు చూసినట్టు అయితే కేశఖండనశాల ఉంది. అక్కడ సెక్యూరిటీ అతను కనిపిస్తున్నాడు కదండి, దాని వెనకాలే టోకెన్ తీసుకోవాలి. స్త్రీలకైనా పురుషులకైనా ఇద్దరికి ఎవరికైనా సరే 25 రూపాయలు తీసుకుంటారు.
ఆ కనిపిస్తున్న రోడ్డులోనే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం ఆలయానికి వెళ్ళవచ్చు. ఈ జంట గోపురాలు కనబడుతున్నాయి కదా, ఇదేనండి దేవాలయం లోపలికి వెళ్లే మార్గం. వెహికల్స్ పార్కింగ్ ఇక్కడే రైట్ సైడ్ లో ఉంటుందండి. ఇదేనండి పార్కింగ్. లోపలికి రాగానే మీకు కుడి చేతి పక్క స్వామివారి సప్త గోకులము కనిపిస్తుందండి. దాని నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు అన్ని షాపులు అవన్నీ కనిపిస్తాయి. మీరు కనుక ఒకవేళ లగేజ్ కానీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే దానికి సంబంధించిన లాకర్స్ కూడా ఇక్కడ ఈ షాపుల్లోనే దొరుకుతాయి. ఇదండి ఇప్పుడు మేము వచ్చిన జంట గోపురాలు, దాని పక్కన ఎదురుగా పార్కింగ్, దాని పక్కన సప్త గోకులము, గుడి లోపలికి వెళ్ళడానికి మార్గం. మీరు కనుక షాపులు దాటి నేరుగా లోపలికి వెళ్తున్నట్టయితే స్వామివారికి అలంకరణ కోసం ఉపయోగించిన పూలతో తయారు చేసినటువంటి పూజా సామాగ్రి అమ్మే దుకాణం ఒకటి కనిపిస్తుంది. అది దాటి ఇంకొంచెం ముందుకు వస్తే మొబైల్స్ పెట్టుకునే స్టాండ్ కనబడుతుంది. దర్శనం క్యూ లోపల మొబైల్స్ అలవ్ లేదండి. ఇక్కడ మనం ఫోన్లు పెట్టి వెళ్ళిపోవాలి. ఫోన్లు అక్కడ పెట్టేసి ఇంకొంచెం ముందుకు వస్తే మీరు ఇది చూడొచ్చు, శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్ళి దర్శనం క్యూ కాంప్లెక్స్. మీకు ఫ్రీ దర్శనం కాదు అనుకుంటే ఇంకా 100 రూపాయలు 200 రూపాయల దర్శనం క్యూలు కూడా ఉంటాయండి. తిరుపతిలో ఉన్నట్టే ఇక్కడ కూడా కంపార్ట్మెంట్స్ ఉంటాయండి. భక్తుల రద్దీని బట్టి ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రద్దీ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. మీరు దర్శనం చేసుకుని బయటకు రాగానే ఎదురుగా మీకు ఈ పెద్ద మండపం కనిపిస్తుంది. భక్తులు కనుక రద్దీగా ఉంటే వెయిట్ చేసే కంపార్ట్మెంట్ చూపించాను కదా, దాని పక్కనే ఇది ఉంటుందండి. ఈ మండపం చాలా పెద్దది, బాగుంటుంది కూడా. ప్రతి స్తంభం దగ్గర కూడా స్వామివారి దశావతారాల విగ్రహాలు, అలాగే అమ్మవారి కూడా వివిధ రూపాలు ఉంటాయి కదండి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి, అలాగా ఇలా స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కూడా ఒక్కొక్క స్తంభం దగ్గర ఒక్కొక్క విగ్రహం మీకు కనిపిస్తుంది. చాలా బాగుంటుంది చూడడానికి. మీరు దర్శనం చేసుకుని బయటకు రాగానే ఈ గోపురం మీకు కనపడుతుంది. దాని ఎదురుగానే ఉంటుంది ఈ మండపం. మీరు స్వామివారికి తెచ్చిన కొబ్బరికాయలు ఏమైనా కొట్టాలి అనుకుంటే ఇక్కడ ఈ మండపం దగ్గర నుండి రైట్ సైడ్ వెళ్ళి కొట్టాలండి. ఆ పక్కనే మీకు మెట్ల మార్గం కూడా కనిపిస్తుంది. స్టార్టింగ్ లో చూపించాను కదా అది. మెట్ల మార్గం నుండి వచ్చేటప్పుడు మీకు ఈ గోపురం కనపడుతుంది అండి, దక్షిణ రాజగోపురం. మెట్లు తక్కువగానే ఉంటాయి. ఆ కింద కారు కూడా కనిపిస్తుంది కదా. ఇక్కడ నుండి మీరు కనుక రైట్ సైడ్ వెళ్ళినట్టయితే అక్కడ కార్నర్ లో కనిపిస్తుంది కదా, అక్కడే కొబ్బరికాయలు కొట్టేది. ఇప్పుడు అక్కడే మనం ఉన్నది.
అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు గనక మీరు వచ్చినట్టయితే ఇందాక చూపించినటువంటి ప్రధాన పెద్ద మండపం కనిపిస్తుంది. మీరు దర్శనం చేసుకుని తూర్పు గోపురం నుండి బయటకు వచ్చే ముందు లోపల ప్రాంగణంలోనే స్వామివారి గొప్ప భక్తులు అయిన ఆల్వారులు అలాగే ఇతర పరివార దేవతలను కూడా మీరు చూడవచ్చు. వారందరినీ కూడా పూర్తిగా దర్శనం చేసుకొని తూర్పు గోపురం నుండి బయటకు రండి. మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా స్వామివారి సప్త గోకులము అని, అదండి ఇది. స్టార్టింగ్ లో మనం వచ్చిన జంట గోపురాలు ఉన్నాయి కదండి, దానికి రోడ్డుకు ఆపోజిట్ సైడ్ లోనే ప్రసాదాల కౌంటర్లు కూడా ఉంటాయి. ఇక్కడ టోకెన్లు తీసుకొని మనం ప్రసాదాలు తీసుకోవాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద వివిధ ప్రసాదాల రేట్లు మీకు చూపిస్తున్నాను. దర్శనం అయిపోయిన తర్వాత ఒకవేళ స్వామివారి భోజనం తినాలి అని అనుకున్నట్టు అయితే స్టార్టింగ్ లో ఉన్న జంట గోపురాల దగ్గర ఉన్నట్టు అయితే ఫ్రీ బస్ వస్తుంది. అది మిమ్మల్ని భోజనశాల దగ్గర దింపుతుంది. లేదు నడుచుకుంటా వెళ్తాము అన్నా కూడా వెళ్ళవచ్చు. కొండ పైకి వెళ్లాల్సి ఉంటుందండి ఇంకొంచెం. ప్రస్తుతానికి కొండ మీద ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు ఉందండి. గుడిలోనే మార్పులు చేర్పులు ఏమైనా చేస్తున్నట్టు ఉన్నారు. ఇదేనండి స్వామివారి భోజనశాల. ఇదేనండి ఒకలమాత అన్నప్రసాద భోజనశాల. ఇక్కడే దేవస్థానం వారు వచ్చిన భక్తులకు భోజనాలు పెడుతూ ఉంటారు. భోజనాలు ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం 7 గంటల నుండి 10 గంటల వరకు. మీకు గనక స్వామివారికి సేవ చేయాలి అని ఉన్నట్టు అయితే లోపల పర్మిషన్ తీసుకొని భోజనశాలలో స్వామివారికి సేవ చేసుకోవచ్చు. భోజనశాల ఉన్న పక్క రోడ్డులోనే మీరు గనక కొంచెం ముందుకు వెళ్తే మీకు కొండపైన మల్లేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది అని చెప్పాను కదండి, అది ఉంటుంది. ఆ ఆలయానికి వెళ్లే దారిలోనే కుడి చేతి పక్క మీకు ఇలా గుర్రాలు, కుందేళ్లు, రకరకాల జాతులకు సంబంధించిన ఆవులని అలాగే గజరాజుని ఉంచినటువంటి ప్రదేశాలు కనబడతాయి. మీ దగ్గర గనక ఏమైనా పండ్లు గనక ఉంటే కావాలి అంటే గజరాజుకి తినిపించవచ్చు. ఇదేనండి భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి ఆలయం. కొండపైన ఉంటుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మేము ఇక్కడే దాదాపుగా 1-2 గంటలు కూర్చున్నాము, చాలా ప్రశాంతంగా ఉంది అని. ఇది మల్లేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది కదండి, దాని ఎదురు ఉన్న రోడ్డు. వ్యూ చాలా బాగుంది అని చూద్దామని ఇటు వచ్చాము మేము.
మీరు చూసినట్టు అయితే కనుచూపు మేర మొత్తం పచ్చదనమే ఉందండి. చాలా బాగుంది చూడడానికి. ఇదండి మా ట్రిప్ విశేషాలు. ఇది నేను చేస్తున్న ఫస్ట్ ట్రావెలింగ్ వీడియో అండి. ముందు చేయబోయే మరిన్ని ట్రావెల్ వీడియోస్ ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోకి ఇంతే అండి, ఇంకా సెలవు.